ఓకే. అందరికి యేసుక్రీస్తు నామంలో వందనాలండి. ఈ అవకాశం ఇచ్చిన దేవాతి దేవునికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ జూమ్ మీటింగ్ రావడానికి మరొక కారణం హరిప్రసాద్ గారు, ఈయన పూనాలో ఉంటారు. ఆయన కూడా నేను నా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. తర్వాత ఇది ఆర్గనైజ్ చేస్తున్న జోసఫ్ బ్రదర్ జోసఫ్ గారికి కూడా నా వందనాలు చెల్లించుకుంటున్నానండి. ఈరోజు అంశము మీరు చాలాసార్లు వినుంటారు ఈ అంశాల గురించి. దేవుని వాక్యం మనం మళ్ళీ మళ్ళీ విన్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలనే విషయాలు మనకి తెల్లం అవుతాయి. అసలు ఎందుకు మనం జాగ్రత్తగా ఉండాలనే విషయాలు మనకి ఇంకా అర్థం చేసుకోవడానికి మనకు వెసులుబాటు కూడా దొరుకుతుంది. తర్వాత మనందరూ కూడా తెలుసు, మనం ఆఖరి దినాల్లో జీవిస్తున్నామని తెలుసు. సో ఈ ఆఖరి దినాల్లో జీవించినప్పుడు మనం ఏ విధంగా దేవునికి ఇంకా దగ్గరగా జీవించాలి అనే విషయం గురించి నేను ఈరోజు మీకు చెప్పబోతున్నాను. ఈ వాక్యాలు మీరు బైబిల్లో చదువుంటారు, లేదంటే వేరే స్పీకర్స్ దగ్గర మీరు ఉండుంటారు. మరి ఒకసారి దేవుడు మీకు అవకాశం ఇచ్చాడు మనందరికీ వినటానికి, దాన్ని అర్థం చేసుకోవడానికి. తర్వాత నా యొక్క అంశం ఏంటంటే అప్కమింగ్ క్లైమాక్స్. నేను ఈ అప్కమింగ్ క్లైమాక్స్ ని దాదాపు ఒక 3-4 పార్ట్స్ గా డివైడ్ చేస్తున్నానండి. సో దాంట్లో ఒక పార్ట్ మట్టుకే మీకు ఈ రోజుటి వరకు నేను చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. తర్వాత మీరు చూడొచ్చు, మన చుట్టుపక్కల ఏమేమి జరుగుతున్నాయో మీరు ఒకసారి గమనించాలి. గత 2019, 2020, 2021 ఈ 2 సంవత్సరాల్లో కూడా మనం ఎక్కువ శాతం ఈ కోవిడ్ బారిన పడటం, లేదంటే ఈ వ్యాక్సినేషన్ వల్ల 2 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇది ఒక పాండమిక్. తర్వాత రానున్న రోజుల్లో అంటే ఈ 2022వ సంవత్సరం మొదలు నుంచి మళ్ళీ 2025వ సంవత్సరం వరకు కూడా ఎకనామిక్ కొలాప్స్. ఉదాహరణ, ఎకనామిక్ కొలాప్స్ అంటే ఏంటి? ఏమవుతుంది ఎకనామిక్ కొలాప్స్ అంటే? ఎకనామిక్ కొలాప్స్ లో మన ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా దెబ్బతింటానికి అవకాశం ఉంది. ఉదాహరణకు గత సంవత్సరం శ్రీలంకలో జరిగిన ఆర్థిక సంక్షోభము, తర్వాత ఇటీవల కాలంలో ఈ 2023లో పాకిస్తాన్ లో కూడా అటువంటి పరిస్థితులే నెలకొన్నాయి. తర్వాత మీరు ప్రజెంట్ ఇప్పుడు యూకే కానీ చూసుకున్నట్లయితే వారి యొక్క ఎకనామిక్ కొలాప్స్ అంటే వారి యొక్క జీడిపి గ్రోత్ మొత్తం కూడా పడిపోతుంది. సో అక్కడ ఇప్పుడు రెంట్స్ బాగా పెంచేశారు. తర్వాత ప్రతి దాని మీద కూడా ట్యాక్స్ డబుల్ గా చేసినట్లుగా మీరు న్యూస్ లో చూసుంటారు. సో మొదటి 2 సంవత్సరాలు అంటే ఈ 2019, 2021 వరకు పాండమిక్ చూసాం, అంటే కోవిడ్ ద్వారా బాధపడ్డాము. తర్వాత ఈ 2 సంవత్సరాల్లో కూడా మన ఎకనామిక్ కొలాప్స్ అనేది అన్ని దేశాల్లో వన్ బై వన్ జరగబోతుంది. తర్వాత రానున్న రోజుల్లో ఇంకేమేమి మనం చూడగలుగుతాము అనే విషయాల గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం. తర్వాత ఇటీవల కాలంలో మీరు ఇక్కడ చూడొచ్చు, 2030 ఎజెండా అని మీరు చాలా మంది దగ్గర వినుంటారు. ఈ 2030 ఎజెండా ఏంటని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఇది క్లైమేట్ చేంజ్ కి ఏ విధంగా దోహదపడుతుంది, ఈ రెండింటికి కనెక్షన్స్ ఏంటని మనము తెలుసుకుంటాం. ఇది తెలుసుకోకముందు మృగము యొక్క ముద్ర గురించి మనం తెలుసుకోవాలి. దీన్ని మనం మార్క్ ఆఫ్ బీస్ట్ అంటాం. దీని యొక్క మార్క్ ఆఫ్ బీస్ట్ యొక్క 666 అని కూడా అంటాం. తర్వాత దీన్ని ఎక్కడ వేస్తారనేది చాలా మందిని అడిగినట్లయితే మీ రైట్ హ్యాండ్, అదేవిధంగా మీ నొసట్ల మీద వీటిని ముద్రిస్తారని కూడా మనం చూస్తున్నాం. మీరు ఇక్కడ గట్టిగా దృఢంగా నమ్మాల్సింది ఏంటంటే, ఇది ఫిజికల్ మార్క్ కాదు, ఇది స్పిరిచువల్ మార్క్. అది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఏంటో తెలుసా? స్పిరిచువల్ మార్క్. ఇది మీ చేతి మీద కానీ మీ నొసట్ల మీద కానీ ఏమి వేరు. ఇది స్పిరిచువల్ మార్క్. ఈ స్పిరిచువల్ మార్క్ అంటే మళ్ళీ నేను గాడ్ సీల్, దేవుని యొక్క ముద్ర గురించి చెప్తే గానీ మీకు ఇది ఒక స్పిరిచువల్ మార్క్ అంటే ఏంటో మీకు తెలియకపోవచ్చు. తర్వాత ఈ 2030 ఎజెండా ఏంటంటే లీవింగ్ నో వన్ బిహైండ్. ఎవరిని కూడా వదిలిపెట్టకూడదు. వారి యొక్క అజెండా ఏంటంటే ఎవరిని కూడా వదిలిపెట్టకూడదు. మీరు బాగా గమనించండి, యేసుక్రీస్తు వారు 40 రోజులు ఉపవాసం చేసిన తర్వాత ఆయన కొండ మీదకి సాతాను 3 శోధనలు తీసుకుని వచ్చాడు. అందులో ఒక శోధన మీరు బాగా గమనించినట్లయితే సాతాను అంటాడు, ఆ ఎత్తైన పర్వతం మీద తీసుకుని వెళ్ళి ఈ లోక మహిమనంతా నీకు ఇచ్చేస్తాను, నువ్వు నా కాలుకు మొక్కు అంటాడు. ఆయన ఉద్దేశం ఏంటి?
ప్రతి ఒక్కరు కూడా నీకు నేను ఇచ్చేస్తాను నన్ను గన మొక్కినట్లయితే అని ఆయన స్వయాన యేసుక్రీస్తు వారితో అంటాం మీరు చూశారు. తర్వాత యేసుక్రీస్తు వారు ఎటువంటి జవాబు ఇచ్చారో కూడా మీకు తెలుసు. సో అదే అజెండా. సాతాను యొక్క అజెండా ఏంటి? ఎవరిని కూడా వదిలిపెట్టకూడదు. వీరి యొక్క అజెండా ఏంటి? ఎవరిని కూడా వదిలిపెట్టకూడదు. సేమ్ సాతానుకి ఎటువంటి అజెండా ఉందో వీరు కూడా. సాతాను ఆ రోజు యేసుక్రీస్తు వారితో ఏమన్నారు? వీరందరూ కూడా నీకు ఇచ్చేస్తాను, నువ్వు నాకు నమస్కారం చేయమన్నారు. వీళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే ఎవరిని వదిలిపెట్టద్దు, వీళ్ళందరూ కూడా మనం మన కంట్రోల్లో తీసుకుని రావాలని వీరి యొక్క అజెండా. ఇది 2030 అజెండా. ఈ అజెండాకి మనం తెలుసుకోవాలంటే మొట్టమొదటిగా మనకి పాఠ్య భాగాలు అంటే చిల్డ్రన్ వాళ్ళు చదువుకునే పుస్తకాల్లో కూడా ఇదివరకు మా చిన్నప్పుడు గుడ్ సమరిటన్ అనే ఒక కథను చదువుకున్నాం. ఇది లూకా సువార్త 10:30-35 వరకు మీ అందరికి తెలిసిందే. ఒక అతన్ని దొంగలు కొట్టి పడేసి అతని దగ్గర ఉన్న డబ్బులు తీసుకుని వెళ్ళిపోతారు. ఆ దారిన వెళ్తున్న ఒక యాజకుడు, ఆ తర్వాత ఒక లేవీయుడు వస్తారు కానీ ఎవరు కూడా అతన్ని రక్షించరు. కానీ ఒక సమరయుడు వచ్చి అతన్ని రక్షించి అతన్ని ఒక పూటకూలి అతనికి అప్పచెప్పి నేను మళ్ళీ వచ్చి నీకు డబ్బులు ఇస్తాను, అప్పుడు దాకా ఇతను చూసుకోమని చెప్పినట్లుగా మీరు చూడొచ్చు. ఇది దేనికి సాదృశ్యం ఉందంటే ఆ దొంగలు ఎవరు అని మీరు కనుక చూసినట్లయితే సాతానుడు, పాపము. తర్వాత ఆ మనిషి ఉన్నాడు చూసారా, ఆ దొంగలు ఆ మనిషిని కొట్టి అక్కడ పడేశారు చూసారా, అది ఎవరు సూచనగా ఉందంటే పాపాత్మకు, అంటే మనము. మనకి ఆ దెబ్బలు తగిలినాయి కదా ఆ వ్యక్తికి, అవన్నీ కూడా సాతాను మనకు చేసిన గాయాలు. తర్వాత ఈ యాజకుడు లేవి దేనికి సాదృశ్యంగా ఉందంటే ఈ యొక్క ధర్మశాస్త్రానికి సాదృశ్యంగా ఉందని మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ధర్మశాస్త్రం అంటే ఆచార్య ధర్మశాస్త్రము, ఇది 10 ఆజ్ఞల చట్టము కాదు. ఇది మీరు స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఎవరు ఈ సమరయుడు అని మీరు కనుక గమనించినట్లయితే ఇది యేసుక్రీస్తు వారిని సూచిస్తుంది. యేసుక్రీస్తు వారు ఏం చేశారు? మీకోసం నా కోసం ఆయన వచ్చి మన పాపాల నిమిత్తం ఆయన కలువరి శిలువలో ఆయన ప్రాణం పెట్టి ఆయన రక్తం కార్చి నిన్ను నన్ను ఆ పాపం నుంచి మనం విముక్తి చేశాడు, ఆ మరణం నుంచి మనల్ని బయటకు తీసుకుని వచ్చాడు. సో ఈ యొక్క సమరుడు దేనికి సూచనగా ఉందంటే యేసుక్రీస్తు వారికి సూచనగా ఉంది. తర్వాత మత్తయి సువార్త 21-2 వరకు కనుక మీరు చూసుకున్నట్లయితే అక్కడ ఇంకో ఉపమానం మనందరూ తెలిసిందే. ఎలా అనగా పరలోక రాజ్యం ఒక ఇంటి యజమాని పోలి ఉన్నది. అతడు తన ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టుకున్నట్టుకు ప్రొద్దున బయలుదేరి దినముకు 1 దీనారము చొప్పున పనివారితో ఒడబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపాను. అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేసే వాళ్ళకు 1 దేనారము అంటే ₹1 చొప్పున వాళ్ళని పెట్టుకున్నట్లుగా మనం చూస్తున్నాం. సో ఈ రెండింటిని కనుక మనం కంపేర్ చేసి కనుక చూసుకున్నట్లయితే అది దేనికి సాదృశ్యంగా ఉందో మీకు నేను చెప్తాను. ఒకటి, ఈ 2 పారబుల్స్ లో కూడా మీరు చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు వారు రెండోసారి వచ్చినప్పుడు అంటే ఒక రోజు పనిచేస్తే ₹1, అదే 2 రోజులు పనిచేస్తే ₹2 అని మీకు అర్థం అవడం కోసం ₹2 అని చెప్తున్నాను. తర్వాత మీరు 2 పేతురు 3:8 కనుక చూసుకున్నట్లయితే ఒక్క రోజు 100 సంవత్సరములతో సమానం అని దేవుడు మనకు చెప్తున్నాడు. ఇదే విషయాన్ని సంఖ్యాకాండంలో కూడా 14:10లో కూడా మనం చూస్తున్నాం. సో ఆ విధంగా కనుక మన కౌంట్స్ కనుక తీసుకున్నట్లయితే ఆదాము నుంచి యేసుక్రీస్తు వరకు 4000 సంవత్సరాలు గడిచింది. అదేవిధంగా యేసుక్రీస్తు వారు ఆయన కాలం నుంచి అంటే 27 AD నుంచి మళ్ళీ 27 AD వరకు 2000 సంవత్సరాలు అవుతుంది, అంటే 6000 సంవత్సరాలు అవుతుంది. లేదు యేసుక్రీస్తు వారు చనిపోయిన కాలం నుంచి అంటే 30 ADలో యేసుక్రీస్తు వారు మరణించారు. అక్కడ నుంచి గాన మళ్ళీ 2030 గాని తీసుకున్నట్లయితే 2000 సంవత్సరాలు పూర్తవుతుంది. ఇక్కడ నేను క్యాలిక్యులేషన్స్ ఎందుకు చెప్తున్నానంటే అవేర్నెస్ కోసమే చెప్తున్నాను. అంతేగాని ఈ డేట్ లో యేసుక్రీస్తు వారు వస్తారా, లేదంటే యేసుక్రీస్తు వారు దీనికన్నా ముందు వస్తారా తర్వాత వస్తారని నేను చెప్పడం లేదు. కానీ దీని ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే జరుగుతున్న సంఘటనలకు మనం ఎంత దగ్గరలో ఉన్నామో తెలుసుకోవడం కోసం ఈ ప్రయత్నం నేను మీకు చేస్తున్నా. కాబట్టి యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాలకు తిరిగి వస్తున్నాడు. అంటే అది ఎగ్జాక్ట్ గా ఎక్కడ ఏ డేట్కి వస్తుందంటే 2030కి దరిదాపుల్లో ఉంది. అందుకని వీరి ఎజెండా కూడా 2030 ఎజెండా. మీరు చూసినట్లయితే ఓహాలు యేసుక్రీస్తు వారు వస్తున్నారు అనుకోండి, ఆయన యొక్క భారం ఏంటి?
ఎవ్వరు నశించకుండా ప్రతి ఒక్కరిని కూడా తనతో పాటు పరలోక రాజ్యంలో ఉంచుకున్నటకు ఆయన మనల్ని సృష్టించాడు. అది సాతానుడు పాపము వచ్చిన తర్వాత మనం యేసుక్రీస్తు వారికి అంటే దేవునికి దూరం అయ్యాము. కానీ దేవుడు తన కృపా వాత్సల్యం చొప్పున మనందరిని కూడా మళ్ళీ దగ్గరికి తీసుకొని, మన పాపాలు ఆయన మీద వేసుకొని, ఆయన మనందరిని కాపాడటానికి మళ్ళీ ఆయన రెండోసారి వచ్చినప్పుడు కూడా, మొదటిసారి వచ్చినప్పుడు మన యొక్క పాపానికి ఆయన క్రయధనం చెల్లించాడు. తర్వాత రెండోసారి వచ్చినప్పుడు మనందరిని కూడా పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన ఎజెండా అది. వీరి యొక్క ఎజెండా ఏంటి? ప్రతి ఒక్కరిని కూడా బానిసలుగా చేసి, ప్రతి ఒక్కరిని కూడా సాతానుడికి ఎటువంటి ఎజెండా అయితే ఉండిందో అటువంటి ఎజెండాని వీరు ముందుకు తీసుకొని వస్తున్నట్లుగా మీరు గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో వీరి యొక్క అజెండా కూడా అదే. సో అందుకే యేసుక్రీస్తు వారు మత్తయి 24:33 అంటున్నాడు, నేను నా యొక్క రెండవ రాకడ అతి సమీపంగా ఉందని దేవుడు చెప్తున్నాడు. ఈ సంఘటనలన్నీ కూడా మనం గమనిస్తూ ఉండాలి. ఎందుకంటే మన చుట్టుపక్కల ఏం జరుగుతుందో మనం తెలుసుకోవాలి. సో నేను ముందు ముందు ఎందుకు తెలుసుకోవాలో కూడా బైబిల్‌లో చక్కని మాట ఒకటి రాయబడి ఉంది. తర్వాత మీ అందరికి కూడా తెలుసు ధర్మశాస్త్రాల్లో పౌర ధర్మశాస్త్రము, ఆచార్య ధర్మశాస్త్రం, ఆరోగ్య ధర్మశాస్త్రం, స్వాభావిక ధర్మశాస్త్రము, నీతి ధర్మశాస్త్రము. సో ఫస్ట్ 2 ధర్మశాస్త్రాల గురించి నేను చెప్పదలుచుకోలేదు గానీ, తర్వాత 3 ధర్మశాస్త్రాల గురించి నేను చెప్పదలుచుకున్నాను. ఈ ఆరోగ్య ధర్మశాస్త్రము స్వయాన దేవాతి దేవుడే ఇచ్చాడు. స్వాభావిక ధర్మశాస్త్రం కూడా ఆయన ఆధీనంలోనే ఉంటుంది. తర్వాత నీతి ధర్మశాస్త్రం అంటే 10 ఆజ్ఞల చట్టము. దానికి వేరే పేర్లు కూడా ఉన్నాయి. కానీ మీరు బాగా గమనించినట్లయితే సాతానుడు మీరు చూడండి ఈ పాండమిక్ కోవిడ్ వచ్చినప్పుడు సాతానుడు దేని మీద అటాక్ చేశాడంటే మన ఆరోగ్యం మీదే అటాక్ చేశాడు. మీరు బాగా గమనించండి దేవుడు ఆదామును సృష్టించినప్పుడు మట్టిని తీసుకొని ఆ మట్టి ముద్దను తీసుకొని దాన్ని చక్కగా రూపం చేయించి దాంట్లో శ్వాస ఊదినట్లుగా మీరు గమనించవచ్చు. కానీ సాతానుడు మీరు గమనించినట్లయితే ఈ కోవిడ్ టైంలో ఏ శ్వాస అయితే దేవుడు ఇచ్చాడో మనకి ఆ శ్వాస మీదే అతడు అంటే సాతానుడు అటాక్ చేసినట్లుగా మీరు గమనించవచ్చు. చాలా మందికి ఊపిరాటకే కదా చనిపోయింది కోవిడ్ టైంలో చాలా మంది. సో ఆరోగ్య ధర్మశాస్త్రం ఎందుకు మనకు ఆరోగ్యము అవసరము? మీరు చూడండి చాలా మంది వారు వేసుకున్న బట్టల కానుంచి వాళ్ళు తినే ఆహారం కానుంచి వాళ్ళు మాట్లాడే విధానం అంతా కూడా చాలా నిష్ఠగా ఉంటారు. ఎందుకంటే వారికి వారి దేహం పట్ల ఉన్న అమితమైన ప్రేమ అన్నమాట. కానీ మన బైబిల్ ఏం చెప్తుందంటే మన దేహం దేవుని ఆలయము. దేవుడు ఎక్కడ ఉండాలనుకుంటున్నాడు? 4 గోడల మధ్య ఉండాలని దేవుడు అనుకోవట్లేదు. మన హృదయాల్లో దేవుడు ఉండాలని అనుకుంటున్నాడు. అందుకే ఈ యొక్క హృదయం అనేది దేవునికి ఆలయముగా ఉందని 1 కొరింథీ 6:19-20లో చూడొచ్చు. అసలు మనం ఎవరి పోలికలో ఉన్నాం మనం? ఎవరి పోలికలో ఉన్నాం మనం? మనం దేవుని యొక్క పోలికలో ఉన్నాం. అంటే ఆయన పోలికలో ఉన్నాం గనుక మనం ఆయన వారం అంతే వెరీ సింపుల్. ఈ ప్రపంచం ఈ సృష్టి అంతా చేసిన తర్వాత దేవుడు ఒక మనిషిని మట్టికి నాకున్నంత జ్ఞానంలో నేను బైబిల్‌లో చదివినంత వరకు నాకు అనిపించేది ఏంటంటే బహుశా మనం ఒక్కరమేమో ఆయన రూపంలో ఉన్నాము. అందుకే దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు అని అనిపిస్తుంది నాకు ఒక్కోసారి. తర్వాత మనం ఏది చేసినప్పుడు కూడా ఆయన మహిమ కొరకే చేయాలి. ఎందుకు చేయాలి? ఆయన మహిమ కొరకు మనం ఎందుకు చేయాలి? అంటే ఈ దేహం మనది కాదు. ఈ ప్రాణము మనది కాదు. ఈ ప్రాణము ఆయనే ఇచ్చాడు. ఈ దేహము ఆయనే ఇచ్చాడు మనకు. మనం పాపంలో ఉన్నప్పుడు కూడా మనం మరణం నుండి తప్పించింది కూడా ఆయనే. అందుకే మనకి కంప్లీట్ అథారిటీ ఎవరికైనా ఉంది అంటే అది యేసుక్రీస్తు వారికి ఒక్కరికే మన మీద ఉంది. మన దేహాల మీద మన యొక్క ఈ యొక్క లైఫ్ మీద మనకి అధికారం లేదు. ఎందుకంటే ఆయన కొనుక్కునేసాడు మనల్ని. తన రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కునేసాడు. కాబట్టి మనకు అధికారం లేదు. సో కాబట్టి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి మనం ఖచ్చితంగా. సో అందుకని ఆరోగ్య ధర్మశాస్త్రం అనేది చాలా ఇంపార్టెంట్. సో దీన్ని కూడా మీరు గమనించాలి. తర్వాత స్వాభావిక ధర్మశాస్త్రము. నేను స్వాభావిక ధర్మశాస్త్రం ఎందుకంటే ఇది మన ఆధీనంలో ఉండదు. ఇది దేవుని సృష్టికి సంబంధించింది. ఎలా దేవుని సృష్టికి సంబంధించిందని మీరు గమనించినట్లయితే ఎవడు ఈ సముద్రానికి హద్దులు వేశాడు? ఈ సముద్రాన్ని ఒక హద్దు వేశాడు దేవుడు. ఆ హద్దులు దాటి సముద్రం ఎప్పుడు కూడా రాదు. వచ్చినప్పుడు మనం దాన్ని తట్టుకోలేము. ఒకవేళ సునామీ వస్తే మనం ఎవరు కూడా ఆపలేరు. మనం ప్రయత్నం చేసినప్పటికీ మనం దాన్ని ఆపలేము. తర్వాత ఋతువులు అంటే సీజన్స్ చలికాలము, వర్షాకాలము లేదా ఎండాకాలం ఇవన్నీ కూడా ఎవరి ఆధీనంలో ఉన్నాయి? ఏ మనిషి ఆధీనంలో కూడా ఇవి లేవు. తర్వాత ఇదంతా స్వాభావిక ధర్మశాస్త్ర సంబంధించింది. అది కూడా దేవుని యొక్క ఆయన యొక్క చేతుల్లోనే ఉంది. సో దానికి మనిషి దాన్ని ఏం చేయలేడు అనమాట. తర్వాత నీతి ధర్మశాస్త్రము.
నీతి ధర్మశాస్త్రం మీ అందరికి తెలుసు. 10 ఆజ్ఞల చట్టము, విధులు, కట్టడలు ఇవన్నీ ఉంటాయి. చాలా మంది ఏమంటారంటే యేసుక్రీస్తు వారు వచ్చి కొత్త ఆజ్ఞలు ఇచ్చారంటారు. కాదండి, యేసుక్రీస్తు వారు ఇచ్చిన 2 ఆజ్ఞలు అదే మీ 10 ఆజ్ఞలు 2 కూడా ఒకటే. తర్వాత ఈ 3 ధర్మశాస్త్రాలు ఎందుకు చెప్తున్నానంటే సాతానుడు ఈ 3 ధర్మశాస్త్రాల మీద కూడా అటాక్ చేశాడు. మీకు ఆరోగ్య ధర్మశాస్త్రం ఏ విధంగా అటాక్ చేయబడిందో నేను చెప్తాను మీకు. అంటే మీరు చాలా మంది వినుంటారు దానియేలు ప్రకటన. దానియేలులో మీరు కానీ చూసినట్లయితే ఆ కాలంలో రాజులకున్న ఆహారము అలవాట్లన్నీ మీకు తెలుసు. ఇప్పుడున్న ఆహారపు అలవాట్లు కూడా మీరు చూడండి. కొన్ని ఆఫ్రికా దేశాల్లో మీరు కానీ వెళ్ళినట్లయితే రక్తము తాగుతారు వాళ్ళు. ఆహారంలో రక్తము కలుపుకొని మరీ తింటారు. మన ఇండియాలో కూడా చాలా మంది రక్తాన్ని ఉడకబెట్టుకొని మరీ తింటారు. కానీ బైబిల్ ప్రకారం రక్తం ఏంటంటే ప్రాణం. సో మనం తినడానికి లేదు. తర్వాత చాలా మంది ఈ సముద్ర జీవులు ఏది పడితే తినేస్తూ ఉంటారు. అవన్నీ తినటానికి లేదు మనకి. దేవుడు అలౌ చేయలేదు. సో లేవికాండం మీరు 11 నుంచి చదివినట్లయితే మీకు స్పష్టంగా దాని గురించి తెలుస్తుంది. సో సాతానుడు ఈ మూడిట్ల మీద అటాక్ చేశాడు. ఆరోగ్య ధర్మశాస్త్రము, స్వాభావిక ధర్మశాస్త్రము, నీతి ధర్మశాస్త్రం. ఈ రోజు నేను ఆరోగ్య ధర్మశాస్త్రం తర్వాత ఈ స్వాభావిక ధర్మశాస్త్రం గురించి చెప్తాను. నేను కొంచెం స్పీడ్గా వెళ్తానండి, కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. తర్వాత ఇప్పుడున్న దీంట్లో నేను కొన్ని గమనించినప్పుడు ఎక్కువ శాతం మనం ఈ సెల్ ఫోన్ వాడుతూ ఉంటాం. ఈ సెల్ ఫోన్ వాడటం వల్ల ఏమేం జబ్బులు వస్తాయి అని మీరు కనుక గమనించినట్లయితే గుండెకి సంబంధించిన జబ్బులు వస్తాయి. తర్వాత బ్రెయిన్ ట్యూమర్స్ వస్తాయని ఇటీవల కాలంలో కనుక్కున్నారు. బ్రెయిన్ ట్యూమర్స్, తర్వాత బ్లడ్ క్లాట్స్, ఇవన్నీ కూడా ఈ సెల్ ఫోన్ ఎక్కువ వాడటం వల్ల మనకి వస్తున్న సమస్యలు. తర్వాత చాలా మందికి పిల్లలు పుట్టకపోవడానికి కారణం కూడా ఈ యొక్క సెల్ ఫోన్ రేడియేషన్. తర్వాత మన బాడీలో డిఎన్ఏ ఏదైతే ఉందో ఈ డిఎన్ఏ యొక్క గతి స్థితిని మొత్తాన్ని కూడా మార్చేస్తుంది. అంటే ఇవి సరిగ్గా ఫంక్షన్ చేయకపోవటం వల్ల ఏమవుతుందంటే మ్యూటేటెడ్ అయిపోయి సరిగ్గా పనిచేయ అనమాట. పనిచేయాల్సింది సరిగ్గా పనిచేయవు. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటికి కూడా కారణం ఏంటంటే సెల్ ఫోన్. సో చాలా మంది ఏం చేస్తారంటే సెల్ ఫోన్ తీసి మన తల పక్కన పెట్టుకొని పడుకోవటంలో చాలా మంది అటువంటి చేయమాకండి. ఎస్పెషల్లీ ఇప్పుడు 5G ఫోన్స్ వచ్చాయి. ఈ 5G ఫోన్స్ రావటం వల్ల 3000 మెగావాట్స్ కంటే ఎక్కువ రేడియేషన్ మన పరిసరాల్లో ఉన్నాయి. ఇంట్లో మీరు వైఫై వాడినా లేదా 4-5 సెల్ ఫోన్లు వాడినా మీ ఇంట్లో మీరు గుడ్డిగా గుర్తుపెట్టుకోండి, ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అనేది చాలా ఎక్కువగా ఉందని మీరు అర్థం చేసుకోవాలి. సో ఇవన్నీ కూడా మన ఆరోగ్యానికి చాలా డేంజర్. తర్వాత ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ద్వారా అంటే ఈ రేడియేషన్ ద్వారా ఎక్కువ శాతం జనాల్లో ఏమొస్తుందంటే ఈ క్యాన్సర్ రావడానికి 100కి 1000% జరుగుతుంది. చాలా హాస్పిటల్స్ లో చూడండి క్యాన్సర్ వస్తుంది. సో అందుకే దేవుడు ఈ క్యాన్సర్ కి వెజిటేబుల్స్ తింటే క్యాన్సర్ పోతుందని చాలా మంది వైద్య శాస్త్రులు ఇటీవల కాలంలో చెప్తున్నారు. దానికి బేస్ కూడా మన బైబిల్ నుంచే ఉంది. మీరు బైబిల్ కానీ చదివితే మీకు దాని గురించి అర్థమవుతుంది. తర్వాత నేను ఇందాక చెప్పాను ఈ స్వాభావిక ధర్మశాస్త్రం గురించి ఏంటి అని మీరు అనుకోవచ్చు. దీనికే జియో ఇంజనీరింగ్. మీరు బాగా గమనించినట్లయితే నెట్ఫ్లిక్స్ ఎవరైనా చూస్తుంటే ఒక సినిమా కూడా ఉంది. సో దాంట్లో ఏంటంటే వీరు వాతావరణాన్ని కంట్రోల్ చేస్తారు. మనకున్న టెక్నాలజీతో వాతావరణాన్ని కంట్రోల్ చేస్తారు. వీరు ఏమని చెప్తారు, వర్షాకాలంలో వర్షాలు పడాలి కానీ మన టైమింగ్ లో పడాలి. అంటే మనం ఎప్పుడు వర్షం కురవాలంటే అప్పుడు వర్షం కురవాలి. ఆ వర్షం కూడా ఎక్కువ ఓవర్ఫ్లో కాకుండా మన డ్యామ్స్ అని నిండేంత వరకే పడాలి, ఎక్కువ పడకూడదు. తర్వాత ఎండాకాలం ఒక 48 degrees లేదంటే 50 degrees వస్తే మనం తట్టుకోలేము. కానీ ఎండాకాలం వీళ్ళ లెక్క ప్రకారం ఒక 35 degrees కంటే ఎక్కువ ఉండకూడదు. తర్వాత చలికాలం కొన్ని ప్రదేశాల్లో విపరీతమైన చలి ఉంటుంది. ఆ చలిని కూడా వీళ్ళు కంట్రోల్ చేయటం. సో దీని జియో ఇంజనీరింగ్ అంటారు. ఇవి ఎలా చేస్తారు, ఏం చేస్తారు మీకు చెప్పను కానీ కొన్ని ఉదాహరణలు చెప్తా దీనివల్ల కలిగే నష్టాలు. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం ఈ స్వాభావిక ధర్మశాస్త్రం ఏమని చెప్పాను నేను మీకు, ఏ సీజన్ లో ఆ సీజన్ కరెక్ట్ గా జరగాలి. దేవుడు దాన్ని డిజైన్ చేశాడు. ఇప్పుడు వర్షాకాలంలో వర్షాలు పడకుండా చలి వేసింది అనుకోండి, మీరు చూడండి ఈ జనవరి నుంచి ఇక్కడ వరకు ఒక మార్చ్ వరకు చూసారనుకోండి, యాక్చువల్గా చలికాలం ఉండాలి. ఒక ఏప్రిల్ ఈ టైం వరకు చలికాలం. ఏప్రిల్ లాస్ట్ నుంచి మళ్ళీ జూన్ అక్కడ ఒక 4 months వరకు ఎండాకాలం ఉండాలి. ఆ తర్వాత వర్షాకాలం రావాలి. కానీ మనకు అలా రావట్లేదు. ఒక నెల ముందుగానే వచ్చేస్తుంది మనకి. సో ఇవన్నీ కూడా దాని యొక్క స్వభావం మారిపోతుంది. దాన్ని వీరు జియో ఇంజనీరింగ్ అని పెట్టి దాని యొక్క స్వభావాలు
ఏ విధంగా మారుస్తున్నారో మీకు దానివల్ల వచ్చే నష్టాలు మీకు చెప్తాను. ఒకటి, వెదర్ మ్యానిపులేషన్ చేస్తున్నారు వీళ్ళు. ఈ వెదర్ మ్యానిపులేషన్ చేయటం వల్ల ఏమేమి వస్తాయి? ఉండటుండి ఫ్లడ్స్ వస్తాయి, కరువులు వస్తాయి, భూకంపాలు వస్తాయి, సునామీలు వస్తాయి. ఈ అమెరికా దేశం లాంటిలో చూస్తే పెద్ద పెద్ద టైఫూన్స్ వస్తాయి. ఇవన్నీ కూడా దీని ద్వారా వస్తాయి. తర్వాత దీని ద్వారా ఎవరు బెనిఫిట్ పొందుతారంటే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు బెనిఫిట్ పొందుతారు, బ్యాంకింగ్ సెక్టర్ వాళ్ళు బెనిఫిట్ పొందుతారు. అదేవిధంగా ఒక దేశాన్ని నాశనం చేయాలంటే ఇంకో దేశం అనుకున్న వెపన్ ఏంటంటే ఈ వెదర్ వార్ఫేర్ అంటారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన ట్రెండ్ ఇది. వాళ్ళు నాశనం చేయాలంటే ప్రకృతితో నాశనం చేయటం అన్నమాట. తర్వాత ఈ జియో ఇంజనీరింగ్ వల్ల ఏమవుతుందంటే స్కై డార్క్నింగ్, అంటే ఇప్పుడు మబ్బులు ఫుల్గా ఉన్నాయి అనుకోండి, సూర్యరశ్మి అంటే సన్ రైస్ భూమి మీద పడవు. భూమి మీద పడినప్పుడు ఏమవుతుంది? ఈ చెట్లకి ఫోటోసింథసిస్ జరగదు. ఈ ఫోటోసింథసిస్ జరిగినప్పుడు ఏమవుతుంది? మనకు ఆహారం ఉండదు, అగ్రికల్చర్ లో ఆహారం ఉండదు. తర్వాత ఇంకేముంటది? విటమిన్ డి మనకి కావాలి, నేచురల్ గా మనకి కావాలి మన బాడీకి, అది కూడా మనకి అందదు. సో దీని ద్వారా ఎవరు ఉపయోగపడతారంటే చాలా మంది హాస్పిటల్స్ వాళ్ళు ఉపయోగపడతారు. మనుషులు జబ్బులు వచ్చాయి అనుకోండి, విటమిన్ డి లేకపోతే జబ్బులు వస్తాయి అందరికి, వాళ్ళు బెనిఫిట్ పొందుతారు. ఈ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ వాళ్ళు బెనిఫిట్ పొందుతారు. ఇలాగ మీరు వరుసగా చూసుకుంటే వీళ్ళందరూ. తర్వాత ఈ సూర్యరశ్మి పడకపోవడం వల్ల ఏమో డీఫారెస్టేషన్ జరిగింది, అంటే చెట్లు చచ్చిపోతాయి, ఎండిపోయి. అక్కడ ఉన్నటువంటి మెల్లిగా చెట్లు కొట్టేయడం డీఫారెస్టేషన్. డీఫారెస్టేషన్ జరిగిన మనకి ఎకో సిస్టమ్ బ్యాలెన్స్ అనేది తప్పిపోతుంది కంప్లీట్ గా. సో దానికి రీజన్ కూడా ఈ జియో ఇంజనీరింగ్. తర్వాత ఎయిర్ పొల్యూషన్, ఈ ఎయిర్ పొల్యూషన్ ఇంక్రీజ్ అయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ జియో ఇంజనీరింగ్ వల్ల ఎక్కువగా క్యాన్సర్లు వస్తాయి. తర్వాత సీజనల్ ఫ్లూ, అంటే ఇప్పుడు చలికాలంలోనే మనకి పరిచయం పట్టాలి, కానీ ఇప్పుడు చూడండి ఎండాకాలం లేదు, వర్షాకాలం లేదు, చలికాలం లేదు, ఏ కాలంలోనైనా మన అందరికీ చాలా మందికి ఈ సీజనల్ ఫ్లూ ఉంది. తర్వాత ఆస్మా పెరుగుతుంది. ఇలాంటి జబ్బులన్నీ రావడానికి ఉన్నాయి. మళ్ళీ ఎవరు బెనిఫిట్ పొందుతున్నారంటే ఈ ప్రైవేట్ హెల్త్ కేర్ సెంటర్స్, ఇండస్ట్రీస్, ఫార్మస్యూటికల్ వీళ్ళందరూ. తర్వాత సాయిల్ కంటామినేషన్ అయిపోతుంది. సో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇటీవల కాలంలో ఇరాన్ దేశానికి డ్రాట్ వచ్చినప్పుడు ఆ యొక్క దేశ అధ్యక్షుడు ఏం చెప్పాడంటే దీనికి రీజను జియో ఇంజనీరింగ్ అని ఆయన ఒక డౌట్ ని ఇది చేశాడు. తర్వాత ఇటీవల కాలంలో ఒక 1 month బ్యాక్, అంటే డిసెంబర్ ఈ జనవరి మధ్యలో న్యూయార్క్ లో ఒక ఫ్లాష్ దాని ఏమంటారంటే ఫ్లాష్ స్ట్రామ్ వచ్చింది, అంటే విపరీతమైన మంచు చలి అనుకోండి. దీని ద్వారా అక్కడ ఉన్న ఇల్లు కూడా చాలా వరకు మంచు గడ్డలాగా ఇదైపోయినాయి. సో దానికి రీజన్ కూడా ఏంటంటే జియో ఇంజనీరింగ్. వీరు అట్మాస్ఫియర్ లో ఏం చేశారంటే ఈ యొక్క స్ప్రేని, ఏరోసాల్ ని స్ప్రే చేసినప్పుడు ఇది విపరీతమైన ఐస్ గా ఇది అయిపోయింది. దీనికి కారణం నేను చెప్తాను. మీరు ఇక్కడ కానీ చూసుకున్నట్లయితే ఇదంతా కూడా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఈ బ్లూ ఎక్కడైతే మీరు చూస్తున్నారో ఈ ప్రాంతం అంతా కూడా ఈ ఫ్లాష్ స్ట్రామ్ వచ్చింది, అంటే ఐస్ ఫ్లాష్ స్ట్రామ్ అనుకోండి. దీని ద్వారా ఏమైపోయిందంటే ఇక్కడున్న ఇల్లులు, ఇక్కడున్న మొత్తం కూడా గడ్డ కట్టుకుపోయింది. మన ఫ్రిడ్జ్ లో ఐస్ ఎలా ఉండిపోతుందో అలాగే అయిపోయింది. సో వీళ్ళు ఈ స్ట్రామ్ రావడానికి వీళ్ళు ఏం చేస్తారంటే సిల్వర్ ఐడైడ్ ఇది వాడతారు. ఎందుకంటే దీనికి మంచుకి ఎటువంటి లక్షణం ఉందో ఈ యొక్క కెమికల్ కూడా అటువంటి లక్షణం ఉంది. సో దీన్ని వీరు స్ప్రే చేసినప్పుడు ఆ ఈస్టర్న్ యుఎస్ ఏదైతే ఉందో ఇది మొత్తం కూడా ఇలాగా అయిపోయింది. ఇది మీరు కావాలంటే నెట్ లో కూడా చూడొచ్చు, మీకు నెట్ లో కూడా బోలని వీడియోలు ఉన్నాయి. తర్వాత మీరు ఇక్కడ కనుక చూసినట్లయితే ఎంతమందికి కనపడుతుందో నాకు తెలియదు, ట్రై చేస్తాను. మీరు ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఇది ఎక్కడి నుంచి స్ప్రే చేశారు అనేది కూడా ఈ శాటిలైట్ ఇమేజెస్ లో మీరు స్పష్టంగా చూడొచ్చు. ఇక్కడ మీరు చూస్తే 1, 2, 3 ఇలాగా లైన్స్ లాగా కనపడుతున్నాయి. ఈ లైన్స్ ఉన్న ప్లేసెస్ నుంచి దీన్ని పంపించినట్లుగా మీరు చూడొచ్చు. సో ఇది ఇక్కడ ఎమిట్ చేసినప్పుడు ఇక్కడ ఉన్న ప్రాంతం మొత్తం కూడా ఇలాగా తయారైంది, అంటే మంచు తుఫాన్ లాగా తయారైంది. ఇది కూడా ఈ జియో ఇంజనీరింగ్ పుణ్యమే. తర్వాత ఇది యుఎస్ లో ఒక లేక్ అండి. ఈ లేక్ మీరు ముందుది చూడొచ్చు, అంటే బిఫోర్ చూడొచ్చు, ఆఫ్టర్ చూడొచ్చు. దీనికి కారణం కూడా ఏంటంటే
వీరు ఈ లేక్లో ఉన్న వాటర్ అంతా కూడా ఒక పెద్ద టన్నల్ తవ్వి ఆ టన్నల్లో దాచిపెట్టేస్తున్నారు వాటర్ మొత్తాన్ని. సో దాని ద్వారా ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న వాటర్ మొత్తం కూడా ఆ టన్నల్స్ లోకి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ వాటర్ ఉండటం లేదు. సో ఇది ఎందుకు ఇలా చేస్తారంటే మనుషులు భయపెట్టడం కోసం ఈ విధంగా చేస్తున్నారు. ఎందుకు మనుషులు భయపెట్టాలి? ఎందుకంటే మనిషిని కంట్రోల్ చేయాలంటే ఫస్ట్ మనిషికి భయం అంటే ఏంటో తెలియాలి. అప్పుడే అతను కంట్రోల్ చేయొచ్చు. లేదంటే కంట్రోల్ చేయలేము. ఎందుకంటే మనిషి స్వభావం ఏంటంటే ఎవరి మాట వినడు. దానికి ఉదాహరణ దేవుడు మీరు ఈ పండు తినొద్దంటేనే దేవుడి మాట ధిక్కరించిన వాళ్ళం మనం. సో కాబట్టి మనిషి స్వభావం ఏంటంటే మాట వినకపోవటం, భయం లేకపోవటం. సో మనకు భయం కలగాలంటే ఇంతమందిని కంట్రోల్ చేయాలంటే మనకు భయం కలగాలంటే ఖచ్చితంగా ఇటువంటి ఏ ఒకటి తీసుకుని రావాలి కనుక వీళ్ళు ఈ విధంగా చేస్తారు. తర్వాత అంతేకాకుండా మీరు చాలా మంది విమానాల్లో ప్రయాణం చేస్తూ ఉంటారు. ఈ ప్రయాణం చేసేటప్పుడు ఆ విమానాల నుంచి వచ్చే ప్రతిదీ కూడా ఏవైతే ఉంటాయో కార్బన్ డైఆక్సైడ్ కావచ్చు, కార్బన్ మోనాక్సైడ్ కావచ్చు, ఈ నైట్రోజన్ ఆక్సైడ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ ఓజోన్ లేయర్ ని నాశనం చేస్తున్నాయి. ఓజోన్ లేయర్ కానీ లేకపోతే మనకి యూవీ రేస్ అనేది చాలా ఎక్కువ ఉంటాయి. యూవీ రేస్ ఎక్కువ మన మీద పడినా కానీ మనకి క్యాన్సర్స్ రావడానికి ఆస్కారం. ఎందుకంటే మన యొక్క డిఎన్ఏ స్ట్రక్చర్ మారిపోతుంది కాబట్టి క్యాన్సర్స్ వస్తాయి. సో మీరు దీనికన్నా బాగా చూసినట్లయితే ఇది వాటికన్ లో ఇది ఒక కాయిన్. ఇక్కడ వచ్చి వాటికన్ సిటీ అధ్యక్షుడు బొమ్మ ఉంది. అదేవిధంగా ఈ యొక్క కాయిన్ బ్యాక్ సైడ్ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక ఎమిషన్ ఉంది. అంటే విమానం వెళ్తుంది, విమానం వెనకాల ఎమిషన్ ఉంది. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే కెమిట్రాయిల్. ఈ కాయిన్ గురించి మీరు చదివారంటే మీకు ఉంది. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే రానున్న రోజుల్లో ఈ క్లైమేట్ చేంజ్ అనేది రాబోతుంది. సో గనుక వీళ్ళు కొత్త లా తేటానికి ఇది ఒక కాయిన్ ఆ టైంలో దీన్ని ముద్రించినట్లుగా చెప్తున్నాయి. సో దీని గురించి వెళ్ళక ముందు మనం కొన్ని చూద్దాం. ఇటీవల కాలంలో లాస్ట్ ఇయర్ దుబాయ్ వారు ఎక్సెస్ ఆఫ్ హీట్ కోసం వాళ్ళు ఏం చేశారంటే ఫేక్ రెయిన్ ని వాళ్ళు ఇది చేశారు. అంటే ఆర్టిఫిషియల్ రెయిన్. అంటే మామూలుగా వర్షం రావాలి, మబ్బులు పట్టాలి, వర్షం రావాలి. కానీ వీరేం చేశారంటే ఈ డ్రోన్స్ సహాయంతో నేను ఇందా చెప్పా కదా సిల్వర్ అయోడైడ్, దాన్ని తీసుకుని వెళ్ళి ఈ అట్మాస్ఫియర్ లో దాన్ని స్ప్రే చేసినప్పుడు అది డ్రాప్లెట్స్ లాగా ఫామ్ అయ్యి ఆ డ్రాప్లెట్స్ హెవీ అయినప్పుడు వర్షం లాగా కింద పడటం అనమాట. సో అలా ఫేక్ రెయిన్ వీళ్ళు క్రియేట్ చేసినట్లుగా ఉంది. సో ఆ విధంగా అట్మాస్ఫియర్ ని వీళ్ళు ఏం చేస్తున్నారంటే నాశనం చేస్తున్నారు. గత 10 సంవత్సరాల్లో సర్వే చేసినప్పుడు ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు సర్వే చేసినప్పుడు ఈ క్లైమాటిక్ చేంజెస్ వల్ల ఏమేమి జరిగినాయి అంటే బోలని జరిగినాయి. ఎక్స్ట్రీమ్ వెదర్, బయోడైవర్సిటీ లాస్, ఇన్ఫెక్షస్ డిసీజెస్, ఇలాగ ప్రతిదీ కూడా ఈ యొక్క క్లైమేట్ చేంజ్ కి లింక్ పెట్టారు వీళ్ళు. దాని కారణం ఆ జియో ఇంజనీరింగ్. తర్వాత మనందరూ తెలుసు ఈ క్లైమేటిక్ చేంజ్ దేనికి లీడ్ చేస్తుందంటే సండే లాకి లీడ్ చేస్తుంది. అంటే మనిషిని కంట్రోల్ చేయాలి కదా. మీరు ఈ కోవిడ్ టైంలో ఏం చేశారు? కోవిడ్ వచ్చిన తర్వాత ఎవరిని బయటికి వెళ్ళనివ్వలేదు, ఎవరితో మాట్లాడనివ్వలేదు. అందరూ భయం పెట్టి అందరూ ఇంట్లో కూర్చున్నాం. కూరగాయల కోసం మనం వాళ్ళు ఇచ్చిన టైంలో మనం వెళ్ళి కూరగాయలు తెచ్చుకున్నాం. సో ఇది ఒక ట్రైల్ అనమాట. ఈ ట్రైల్లో దే ఆర్ వెరీ సక్సెస్ఫుల్. ఇప్పుడు వీళ్ళు మెల్లిగా ఏం చేస్తారంటే మనుషులు భయం కలిగించి ఆ భయాన్ని వీళ్ళు కాస్త ఏం చేస్తారంటే మనల్ని స్లేవ్స్ చేస్తారు, బానిసలు చేస్తారు. తర్వాత మీరు చూడొచ్చు చాలా ప్రదేశాల్లో అంటార్క్టికాలో లేదా అలాస్కాలో చాలా వరకు మంచు కొండలు మొత్తం కరిగిపోతున్నాయి. తర్వాత ఎక్కడ చూసిన ఎక్స్ట్రీమ్ ఫైర్. ఇటీవల కాలంలో ఆస్ట్రేలియా తర్వాత కాలిఫోర్నియాలో ఈ అన్ని ప్రదేశాల్లో కూడా ఈ యొక్క ఫారెస్ట్ మొత్తం కూడా ఫైర్ అయి తగిలిపడిపోవడం మీరు చూసారు. తర్వాత ఫ్లడ్స్, ఎక్కడ చూసిన ఫ్లడ్స్, ఫ్లడ్ రాని చోట కూడా ఫ్లడ్స్ వస్తున్నాయి. తర్వాత ఎక్స్ట్రీమ్ హీట్ వల్ల ఏమవుతుంది? వాటర్ స్కార్సిటీ వస్తుంది. దానివల్ల ఏమవుతుంది? డ్రాట్. తర్వాత మీరు ఇటీవల కాలంలో కనుక చూసుకున్నట్లయితే మార్షిస్ ఈ దేశంలో వారు ఒక కొత్త లాన్ తీసుకుని వచ్చారు. ఏంటంటే ఎవరన్నా సరే ఈ క్లైమేటిక్ ఇలాంటి తుఫాన్ వచ్చినప్పుడు ఎవరన్నా బయటికి కనుక వచ్చినట్లయితే వారికి ₹1,00,000, వారి కరెన్సీలో ₹1,00,000 జరిమానా, అదేవిధంగా 2 సంవత్సరాలు జైలు శిక్ష.
చూసారా? ఎవరైనా సరే వాళ్ళ మాట వినకపోతే ఏంటి ₹1,00,000 జరిమానా, 2 సంవత్సరాలు జైలు శిక్ష. తర్వాత మనం ఇప్పుడు దాకా దాన్ని ఏమంటారు, కోవిడ్ లాక్డౌన్స్ చూసాం. రానున్న రోజుల్లో క్లైమేటిక్ లాక్డౌన్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీ యూఎస్ వెళ్ళారనుకోండి, అక్కడ కానీ మంచు తుఫాన్ కానీ వచ్చిందనుకోండి, సిటీ మొత్తాన్ని ఒక 2 డేస్ వాళ్ళు లాక్డౌన్ చేస్తారు. ఇది ఒక అమెరికాకు ఒకటే పరిమితం కాదు. సో రానున్న రోజుల్లో మనందరూ కూడా ఇటువంటి క్లైమేటిక్ లాక్డౌన్స్ కి మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. సో గుర్తుపెట్టుకోండి. తర్వాత వీళ్ళ ఎజెండా ఇది ఇప్పుడుది కాదండి. ఈ వ్యక్తిని మీరు చూస్తున్నారు కదా, ఈయన ఎజెండా ఇప్పుడుది కాదు. ఈయన వచ్చిన కాడ నుంచి కూడా ఈ ఎజెండా మీద పనిచేస్తున్నాడు ఆయన. ఈయన ఈ ఎజెండాని ప్రపంచం మొత్తం తీసుకుని వెళ్ళడానికి మే 24th 2015 నుంచి కూడా ఒక స్లోగన్ తీసుకుని వచ్చి, ఆ స్లోగన్ ద్వారా ప్రతి ఒక్కరిని మీట్ అవుతున్నాడు. మీరు ఇతని యొక్క ఇది గాని చూసుకున్నట్లయితే టాప్ యూట్యూబర్స్ ని మీట్ అయ్యాడు. తర్వాత టెక్ కంపెనీస్ వాళ్ళతో మీట్ అయ్యాడు. తర్వాత పెద్ద పెద్ద బిగ్ షాట్స్ అంటే ఫార్మస్యూటికల్ సైడ్ కావచ్చు, లేదంటే వ్యాపారస్తులను మీట్ అయ్యాడు. తర్వాత దేశ అధినాయకులు మీట్ అయ్యారు. ఇటీవల కాలంలో మోడీని మీట్ అయ్యాడు. తర్వాత ఒబామా, ట్రంప్, ఎలిజబెత్, ఇటువంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఇతను మీట్ అయ్యి ఇతను ఒక అజెండాను ఇతను ముందుకు తీసుకుని వెళ్ళినట్టుగా మీరు చూడొచ్చు. తర్వాత రీసెంట్ గా వరల్డ్ ఎకనామిక్ ఫోరం జరిగినప్పుడు అక్కడున్న లీడర్స్ లో ఈ టోనీ బ్లేర్ అనే వ్యక్తి ఏం చెప్పాడంటే, రానున్న రోజుల్లో ఈ పాండమిక్స్ వల్ల ఏమో మనకి ప్రాబ్లం ఉండదు కానీ రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరిని కూడా ఒక తాటి మీదకి అంటే న్యూ వరల్డ్ ఆర్డర్ తీసుకుని రావడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. మాలో కానీ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే మేము సరి చేసుకోవడానికి మేము వెనుకాడమన్నట్టు ఒక స్టేట్మెంట్ నేను పాస్ చేశాను. తర్వాత మనలో చాలా మంది వ్యాక్సినేషన్ వేయించుకోలేదు. సో రానున్న రోజుల్లో మళ్ళీ ఇటువంటి విపత్తులు జరిగినప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సిన్ వేయించుకోవాలి. దాన్ని మేము డిజిటల్ డేటాబేస్ ద్వారా మేము కంట్రోల్ చేస్తామని ఒక స్టేట్మెంట్ కూడా పాస్ చేశారు. తర్వాత ఈ రైట్ సైడ్ ఒక లేడీ ఉన్నది. ఈవిడ ఈ అందరూ ఫేత్ లీడర్స్ అందరూ గ్యాదర్ అయిన చోట ఏమేం చెప్పిందంటే, మేమందరం కూడా ఆయన చెప్పినట్టు వింటాం అన్నట్టుగా ఒక స్టేట్మెంట్ ని పాస్ చేసింది. తర్వాత డానిష్ బిజినెస్ మ్యాన్ ఇతను ఏమన్నాడంటే, మనుషులు మీట్ అంటే ఈ చికెన్ కానీ మటన్ కానీ లేదంటే ఫిష్ కానీ ఇవి తినకూడదు. ప్రపంచంలో ఉన్న మొత్తం జనాభా 7 బిలియన్ అంటే 700 కోట్లు. ఈ 700 కోట్లలో ఒక 100 కోట్ల మంది ఈ యొక్క మీట్‌ను గనుక తినటం మానేస్తే ఈ క్లైమేట్ అనేది సేవ్ అవుతుందని ఒక స్టేట్మెంట్‌ని ఈయన పాస్ చేశాడు. మరి ఏం తినాలి? ఈ మీటు ఈ చికెన్, ఫిష్ వీటి బదులు ఏం తినాలి మనం? ఏం తినాలంటే వీరు సింథటిక్ ప్రోటీన్ తయారు చేస్తారు. ఆ సింథటిక్ ప్రోటీన్ మనం తీసుకోవచ్చు. సో ఎందుకు ఈయన మీట్ తినొద్దన్నాడంటే, మీరు 2 ఉదాహరణలు చెప్తా. ఒక ఉదాహరణ, మన ఇండియాలో పశు సంపద ఎక్కువ. అంటే పశువులు చాలా ఎక్కువ ఉంటాయి. ఈ పశువులు పేడ వేసిన తర్వాత ఆ పేడ నుంచి మీథేన్ గ్యాస్ వెళ్తుంది. ఈ మీథేన్ గ్యాస్ ఎక్కువగా వచ్చిందనుకోండి, ఓజోన్ లేయర్‌కి దెబ్బ. సో అందుకనే ఈ స్విట్జర్లాండ్‌లో వాటిలో వీళ్ళు ఏం చేస్తారంటే ఆవులకి హోల్ చేస్తారు. హోల్ చేసి అది ఎంత మీథేన్ గ్యాస్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది, ఇవన్నీ కొత్త టెక్నాలజీలో ఆవుల మీద ప్రయోగిస్తారు. అటువంటి పాలనే మనం అందరం తాగుతున్నాం. కానీ మనుషులు కూడా ఏమవుతుందంటే ఎక్కువ శాతం మీట్ తినటం ద్వారా ఈ కార్బన్ ఏదైతే ఉందో, ఈ మూలకణం ఏదైతే ఉందో అది మనిషి నుంచి ఎక్కువ రిలీజ్ అవుతుంది. సో దానికోసమని వీళ్ళు ఏం చేస్తున్నారంటే మీట్ స్టాప్ చేయాలని ఒక ఎజెండాని తీసుకుని రావాలని వీరు ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నాన్ని వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఈ డానిష్ బిజినెస్ మ్యాన్ పెట్టారు. తర్వాత ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా వన్ సన్, వన్ వరల్డ్, వన్ గ్రేడ్. ఇది లేటెస్ట్ స్లోగన్ ఇన్ ఇండియా. మీరు చూడొచ్చు ఎవరెవరు ఉన్నారు. తర్వాత నేను మొన్న హైదరాబాద్ వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఒక ఇంట్రెస్టింగ్ వర్డ్ చూశాను నేను. నాకు అది చాలా మంచిగా అనిపించింది. అవి మంచిగంటే నేను గెస్ చేయలేదు. సో 1 అనే మాటకి ఇంత ప్రాచుర్యం ఉందనేసి నేను గెస్ చేయలేదు. వన్ స్టేషన్, వన్ ప్రొడక్ట్. ఆ యొక్క సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో
ఎవరైనా హైదరాబాద్లో ఉంటే వాళ్ళు చూడొచ్చు. 1 స్టేషన్ 1 ప్రోడక్ట్, ఒక స్టేషన్ ఒక ఉత్పత్తి. తర్వాత ఇటీవల కాలంలో బెంగళూరులో ఇప్పుడు రానున్న జియో ఒక సదస్సు జరగబోతుంది ఫ్రమ్ కొరియన్ కంపెనీ. వాళ్ళ యొక్క స్లోగన్ కూడా ఇంచుమించు ఇలాంటిదే, 1 వరల్డ్ 1 సన్. ఇటువంటి స్లోగన్స్ నే ఇటీవల కాలంలో ఎక్కువ మంది తీసుకుని వస్తున్నారు. తర్వాత మనిషిని మనం ఏ విధంగా కంట్రోల్ చేయొచ్చు అంటే, మామూలుగా ఎలా ఉంటదంటే, మనం ఏదైనా ఒక భావాన్ని చెప్పామనుకోండి, చాలా మందికి నచ్చకపోవచ్చు. వాళ్ళ మీద మనం ఏదో ఒక ముద్ర వేస్తాం. ఇతను చాలా హార్ష్‌గా మాట్లాడతాడు అనేసి. ఆ భావ ప్రకటన అనేది మనకి చాలా దేశాల్లో లేదు. ఒకవేళ మనం చెప్పినా కూడా చాలా మంది మనల్ని ఒక రకంగా తీసుకుంటారు. కానీ రానున్న రోజుల్లో ఆ ఆలోచనను కూడా వీళ్ళు రీడ్ చేయగలరు. త్రూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ. వీరి యొక్క ఉద్దేశ్యం ఏంటంటే, మనిషిలో ఒక చిన్న చిప్ పెట్టాలని వీరి యొక్క ప్లాన్. దాని ద్వారా ఏంటంటే, మనిషి ఏం ఆలోచిస్తున్నాడు, ఆ ఆలోచన కోసమని వీళ్ళు తయారు చేస్తున్నారు. కానీ వీళ్ళు అంటే అందరికి చెప్పేదేంటంటే, ఒక కంపెనీలో చాలా మంది ఎంప్లాయీస్ ఉంటారు. వారి యొక్క పనితనం తెలుసుకోవటం కోసం మేము ఇటువంటి ఎక్స్‌పెరిమెంట్స్ చేస్తున్నాం అని చెప్తున్నారు. కానీ వీరు చేసేది దేనికోసం అంటే, ఒక మనిషిని కంట్రోల్ చేయాలంటే, వారి యొక్క ఆలోచనలు తెలిస్తే గాని మనం వాళ్ళని కంట్రోల్ చేయలేం. సో, దానికోసం కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. తర్వాత ఈ చిప్ పెట్టడం ద్వారా బ్యాంక్ పిన్ నంబర్స్ ఇవన్నిటిని కూడా మనం కంట్రోల్ చేయడానికి ఆస్కారం ఉందని వీళ్ళు ఇటువంటి ప్రయత్నాలను కూడా చేస్తున్నారు. దానికి వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ మీకు నేను చదువుతాను. ఒకసారి చూడండి. We are not only decoded to determine their performance in the workplace, but also to determine whether they participated illegal activity. అంటే వారి యొక్క పర్ఫార్మెన్స్ ఒకటే కాదు, వారు ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీలు ఉన్నారో లేదో కనుక్కోవటం కోసం కూడా ఇది పనిచేస్తుంది అని వీళ్ళు చెప్తున్నారు. అంటే మనిషిని సర్వేలెన్స్ చేస్తున్నారు. మీరు గాని చైనా వెళ్తే దాదాపు కొన్ని లక్షల ఈ ఫేస్ రికగ్నైజేషన్ కెమెరాస్ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ దాంట్లో క్రైమ్‌ని తగ్గిస్తామని వాళ్ళు చెప్తారు గానీ, వారు ప్రతి ఒక్కరి మీద కూడా నిఘా పెట్టి ఉన్నారు. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనందరం జూమ్‌లో కూర్చున్నాం గదా! మనందరి మీద కూడా నిఘా ఉంది. ఇప్పుడు ఎవరు ఆ పేరు చెప్తారా? లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను పోప్ అని చెప్పాననుకోండి. ఇందాక మనం అనుకున్నాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ. ఇదేం చేస్తుంది? పోప్ అనే మాట నేను నా ప్రెజెంటేషన్ మొత్తం ఎన్ని సార్లు వాడానో రికగ్నైజ్ చేస్తుంది. రికగ్నైజ్ చేసి నేను ఎంత తరచుగా వాడుతున్నానో అదేం చేస్తుంటే పెట్టి డేటాబేస్‌లో పెడుతుంది. సో, వాళ్ళ యొక్క సర్వర్‌లో ఈ మాటని ఎంతమంది సర్వే ఎంతమంది పలికారు? ఏ విధంగా పలికారు? ఎందుకు దీన్ని మాటను తీసుకొచ్చారో వాళ్ళు అనాలిసిస్ చేస్తారు. చేసి మన మీద ఒక నిఘా అనేది ఉంటది. సో, ఇటువంటివి కూడా జరుగుతున్నాయి. రానున్న రోజుల్లో ఇంకా జరుగుతుంది. తర్వాత ఒక సెవెంత్ అడ్వెంటిస్ట్ చర్చ్ పాస్టర్ ఈ సండే వర్షిప్ తప్పు, మీరు చేయకూడదని చెప్పినందుకు అక్కడున్న క్రౌడ్ అతను కొట్టి పడేస్తుంటే ఒక పోలీస్ మ్యాన్ వెళ్ళి అతను రక్షించి ఏమని చెప్పాడంటే, మేము గాని వెళ్ళకపోయింటే వాళ్ళని చంపేసి ఉంటాడు అతన్ని. కాబట్టి మీరు ఇటువంటి సండే వర్షిప్ గురించి అని ఇటువంటివన్నీ చెప్పకూడదని ఎవరైతే ఆ స్ట్రీట్ ప్రీచర్ ఎవరైతే ఆ బోధకుడు ఉన్నారో అతనికే వార్నింగ్ ఇచ్చినట్లుగా మీరు ఈ ఫోటోగ్రాఫ్‌లో చూడొచ్చు. అంటే రేపొద్దున మీరు స్వేచ్ఛగా దేవుని వాక్యం చెప్పడానికి కూడా వీలు ఉండదు. అటువంటి రోజులు రాబోతున్నాయి. తర్వాత మన మీద ఎటువంటి నిఘా ఉంటది? మీరు చూడండి, కొంతమంది ఆ వీధిలో తిరుగుతూనే ఉంటారు 1కి 4 సార్లు. కానీ రానున్న రోజుల్లో మీరు 1, 2 సార్లు కన్నా తిరిగితే అదే వీధిలో నంబర్ ఆఫ్ టైమ్స్ మీకు శిక్ష పడుతుంది. సో, అటువంటి చట్టాలను కూడా తీసుకొనొస్తున్నారు. అంటే మీరు రోజుకి ఒకసారో, 2 సార్లో వెళ్ళాలి. ఎందుకు? టు లిమిట్ కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ ఫ్రమ్ యువర్ మోటార్. అంటే మీరు వాడే బైక్ నుంచి కార్బన్ డయాక్సైడ్, ఈ కార్బన్ మోనాక్సైడ్‌ని తగ్గించడం కోసం ఇటువంటి లాస్‌ని అంటే క్లైమాటిక్ చేంజ్. తర్వాత ఇంకేం జరగబోతుంది? మీ యొక్క బ్యాంక్ ఏదైతే క్రెడిట్ కార్డ్ వాడుతున్నారో దాని మీద నిఘా ఉంటది. మీరు ఇటీవల కాలంలో మా యొక్క ప్రాంతంలో కూడా ఇటువంటివే జరిగినాయి. ఏంటంటే ప్రతి ఇంటికొచ్చి ఒక డేటా తీసుకుంటున్నారు. ఏంటి ఆ డేటా? ఎంతమంది ఉంటున్నారు?
మీ ఇంట్లో ఎన్ని బండ్లు ఉన్నాయి, మీ ఇంట్లో ఎన్ని ఫ్రిడ్జ్లు ఉన్నాయి, మీ ఇంట్లో ఎన్ని ఏసీలు ఉన్నాయి. ఎందుకు ఏసీలు ఫ్రిడ్జ్లు వీళ్ళకంటే ఈ ఏసీ ఫ్రిడ్జ్ల నుంచి ఈ ఫ్లోరో కార్బన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఇవి ఓజోన్ లేయర్కి దెబ్బ. సో కాబట్టి వీరు ఇంట్లో ఎక్కువ మంది ఉంటే మనకు ఖచ్చితంగా 2 ఏసీలో 3 ఏసీలో కావాలి, లేదంటే 2 ఫ్రిడ్జ్లు కావాలి. తర్వాత మనం తినే ఆహారం, ఇందా చెప్పాను కదా, మీట్ ఎక్కువ తింటాం. ఒక 8 మంది ఉంటే కనీసం ఒక 2-3 కిలోలు చికెను, మటను ఇవన్నీ కావాలి. సో వీటిలన్నిటిని కూడా వీళ్ళు నిఘా పెడుతున్నారు. ఎంతమంది ఉంటున్నారు, వీరి ఇంట్లో నుంచి ఎంత కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది, మనకి మీటర్స్ పెడతారు రానున్న రోజుల్లో. ఇవన్నీ కూడా వీళ్ళు టెక్నాలజీ ద్వారా తీసుకుని వస్తున్నారు. కాబట్టి రానున్న రోజుల్లో మనకి ఏముండదంటే భావ ప్రకటన ఉండదు, ఆ ఆలోచన కూడా ఉండదు మనకి. తర్వాత మన జీవితం మన కంట్రోల్లో ఉండదు, మనల్ని ఎవరో కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. తర్వాత ఇదే విషయాన్ని మీరు దానియేలు మొదటి అధ్యాయంలో కనుక చూసుకున్నట్లయితే, దానియేలు అతని స్నేహితులు వెళ్ళినప్పుడు వారు ఫస్ట్ దేని మీద వారి నెబుకద్నెజరు ఏం చెప్పాడు, వీరి యొక్క ఆహారపు అలవాట్లు మార్చండి, వీరికి ఈ బట్టలు ఇవ్వండి. వారి యొక్క చదువు మార్చేశాడు. మీరు మొదటి అధ్యాయం కనుక చదివితే వారి చదువు మార్చేశాడు, వాళ్ళ పేర్లు మార్చేశాడు, తర్వాత వారి ఆహారాన్ని మార్చేశాడు నెబుకద్నెజరు. కానీ దేవుడు తన పిల్లలను ఏ విధంగా కాపాడతారో మీరు మొదటి అధ్యాయం దానియేలులో చదవచ్చు. మన పిల్లలకు మనం దేవుని గురించి చెప్పినప్పుడు వాళ్ళు దూరంలో ఉన్నా కూడా అవి జ్ఞాపకం చేసుకొని భయపడతారు, దేవునికి భయపడి లొంగుతారు దేవునికి. సో దానియేలు అతని స్నేహితులు కూడా సున్నితంగా దాన్ని రిజెక్ట్ చేసినట్టుగా మీరు చూస్తున్నారు. ఎందుకంటే ఆ కాలంలో నెబుకద్నెజరు ఒక ఆహారం మంచిగా ఉండేది, కానీ దాంట్లో రక్తం ఉండేది, విగ్రహారాధన ఉండేది. కాబట్టి వారు దానియేలు అతని స్నేహితులు దాన్ని రిజెక్ట్ చేశారు. తినుండొచ్చు కానీ తినలేదు, రిజెక్ట్ చేశారు. అంటే వారి యొక్క దేహాన్ని వారు కాపాడుకున్నారు. వారు ఏదైతే వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచి ఆరోగ్య ధర్మశాస్త్రాలు ఈ యొక్క ఇవి నేర్చుకున్నారో వాటిని బయట వెళ్ళినప్పుడు కూడా, బయట దేశానికి వెళ్ళినప్పుడు కూడా వాటిని నిబంధనగా పటిష్టంగా వాటి మీదే ఉన్నారు. తర్వాత మీరు ఈ ప్రతిమ గురించి చూస్తే ఈ యొక్క 4వ అధ్యాయంలో ఇక్కడ వర్షిప్ చూడండి, అక్కడ ప్రతిమను పెట్టి వీళ్ళని నమస్కారం చేయమన్నప్పుడు వీరు ఎవరు నమస్కారం చేయలేదు, వాళ్ళు ముగ్గురు నమస్కారం చేయలేదు. ఆఖరికి ప్రాణ త్యాగాలు కూడా వారు సిద్ధమైపోయారు. వాళ్ళ ఒక అగ్నిగుండంలో వేసినప్పుడు దేవుడు ఆయన ఒక బిడ్డను ఏ విధంగా రక్షించాలో ఆయన తెలుసు. ఆయన ప్రణాళికలు వేరు, మన ఆలోచనలు వేరు, కానీ ఆయన ప్రణాళిక మన మీద ఎప్పుడు చాలా స్పష్టంగా ఉంటాయి. వీరు దేవుడి కోసం నిలబడ్డాడు, దేవుడు వీరి కోసం వచ్చాడు. సో రానున్న రోజుల్లో మనకి ఇటువంటి శోధనలు వస్తాయి. ఉదాహరణకు నోవా కాలంలో అందరూ తినటం, తాగటం, పెళ్లిళ్ళు చేసుకోవటం, ఎక్కువ శాతం ఐడియల్ వర్షిప్ అంటే ఈ విగ్రహారాధన చేయటం ఇవన్నీ చేశారు. నోవా 120 సంవత్సరాలు చెప్పి 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 ఎవరు వినలేదు, ఒక 8 మంటే రక్షించబడ్డారు. దానియేలు గాడికి వస్తే దానియేలు ఈ 2 టెస్టుల్లో కూడా పాస్ అయ్యారు. రానున్న రోజుల్లో కూడా మనకు వచ్చేది ఈ 2 టెస్టులే, గుర్తుపెట్టుకోండి. ఒకటి ఆహార విషయంలో, ఒకటి దేవుని వర్షిప్ చేసే విషయంలోనే. తర్వాత యేసుక్రీస్తు వారికి 2 శోధనలు వచ్చాయి. ఒకటి ఈ రాళ్ళను రొట్టిగా చేసుకుని తినమన్నప్పుడు సాతాను నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోని దేవుడు యేసుక్రీస్తు వారు హెచ్చరించారు. అంటే ఆహార విషయంలో శోధన. తర్వాత ఎత్తైన స్థలం మీదకి తీసుకుని వెళ్ళి ఇదిగో ఈ లోక మహిమ నీకు ఇచ్చేస్తానన్నప్పుడు యేసుక్రీస్తు వారు సాతాన్ని హెచ్చరించినట్టు మనం చూస్తాం. వర్షిప్ మన పదాజ్ఞ మొదటి ఆజ్ఞ ఏంటంటే నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. సో రానున్న రోజుల్లో కూడా మనకు వచ్చే శోధనలు కూడా ఇవే. తర్వాత నేను ఇది ఒక్కటి చెప్పి ముగిస్తానండి, ఎందుకంటే టైం ఎక్కువైపోయింది కనుక. మీరు యేసేపు కాలానికి కనుక చూసినట్లయితే ఇక్కడ చాలా డిఫరెంట్ స్టోరీ. యేసేపు ఈ కరువుని ఆయన కరువు కాలంలో 7 సంవత్సరాలు ధాన్యాన్నంతా దాచిపెట్టాడు, 7 సంవత్సరాలు దాన్ని చక్కగా పంచిపెట్టినట్లుగా మనం చూస్తున్నాం. మీరు బాగా చూసినట్లయితే ఫస్ట్ వారు వచ్చి వాళ్ళ దగ్గర ఉన్న ద్రవ్యం అంతా ఇచ్చి ఆహారాన్ని కొని తీసుకుని వెళ్ళారు. తర్వాత ఒక సంవత్సరం తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న ధనం అంతా అయిపోయింది. తర్వాత వాళ్ళు ఏం చేశారు, మాకు ఆహారం లేదు, మేము చనిపోతున్నాము, మమ్మల్ని దాసులుగా చేసుకోమన్నప్పుడు యేసేపు ఏమంటాడు, మీ గొర్రెలు మేకలు ఏవే ఒంట్లు ఏవైతే ఉన్నాయో మాకు ఇవ్వండి అంటే దానికి తగిన ఆహారము ఆ టైంలో ఇచ్చారు.
తర్వాత అది కూడా అయిపోయిన తర్వాత వీరొచ్చి ఇంక మాకు దగ్గర ఏం లేదండి, మేము మీకు దాసులుగా ఉంటామంటే మళ్ళీ యేసేపు మళ్ళీ ఏమంటాడు వాళ్ళతో, లేదు మీరు మీ భూములన్నీ కూడా ఫరోకి ఇవ్వండి అంటాడు. తర్వాత అక్కడ నుంచి వీళ్ళకి విత్తనాలు ఇచ్చి ఇదిగో మీరు వెళ్ళి పండించండి, దాంట్లో 20% ట్యాక్స్ కట్టమంటున్నాడు. ఇంత ట్యాక్స్ కట్టమని చెప్పినాడు. రానున్న రోజుల్లో కూడా ఇటువంటివే జరుగుతాయి, గుర్తుపెట్టుకోండి. ఒక్కో దేశానికి ఒక్కో ట్యాక్స్. యూకేకి వెళ్తే 20% ట్యాక్స్ ఎంత ఉంటుంది, వాళ్ళు అది ఖచ్చితంగా కట్టాలి. ఈ దేవుడు మనకి ఇవి చూపిస్తున్న ఈ సాదృశ్యాలన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకొని మనం జాగ్రత్తగా మీరు గన హోషేయ గన చదివినట్లయితే 4:6 గన చదివినట్లయితే అక్కడ ఒక చక్కని మాట ఉంది. నా జనులు జ్ఞానం లేని వారై నశించుతున్నారు. చూసారా, మనం జ్ఞానం లేకుండా నశించిపోతున్నామంట. తర్వాత ఇంకో వచనం చదువుతాను. ఇప్పుడు ఈ సూచనలన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, మనం ఎలా చెప్తాం, మత్తయి 16:2-3లో చదివితే సాయంకాలం మీరు ఆకాశం ఎర్రగా ఉన్నదని గనుక వర్షము కురియుదనియు, ఉదయకాలమున ఆకాశం ఎర్రగాను మబ్బుగాను ఉన్నదంటే గనుక వచ్చినని చెప్పుదురు కదా. అంటే ఆ సూచనలు చూసి మనం ఏం చెప్తున్నాం, ఓహో ఇప్పుడు వర్షం వస్తుంది లేదా గాలివాన వస్తుందని మనం చెప్తున్నాం. అదే మన చుట్టుపక్కల ఇవన్నీ జరిగే సైన్స్ అన్ని చూసినప్పుడు యేసుక్రీస్తు వారు సమీపంగా ఉన్నారు, ఆయన యొక్క రాకడ సమీపంగా ఉందని మనం తెలుసుకోవాలి. తర్వాత ఎందుకు ఇవన్నీ ఇంతగా ఉన్నాయంటే, ఈ పరిస్థితులన్నీ మనం క్షుణ్ణంగా గమనించుకున్నట్లయితే మనల్ని స్లోగా స్టెప్ బై స్టెప్ సాతానుడు అతని యొక్క గ్రూప్ మనల్ని నాశనం వైపు నడిపిస్తున్నారు. ఏ వైపు? నాశనం వైపు నడిపిస్తున్నాడు. కానీ దేవుడు మనల్ని ఆయన రక్షిస్తున్నాడు. ఈ యొక్క సైన్స్ చూపించి మనల్ని రక్షిస్తున్నాడు. అరే బాబు ఇది జరుగుతుంది కాబట్టి మీరు జాగ్రత్త పడి మీరు నా వైపు తిరగండి, నేను మీకు తోడుగా ఉంటానని దేవుడు చెప్తున్నాడు. అందుకనే హూస్ అథారిటీ ఆర్ యూ గోయింగ్ టు ప్లేస్ యువర్ సెల్ఫ్ అండర్? దేవుని యొక్క అధికారానికి లోబడతామా లేదా మనిషి యొక్క అధికారానికి మనం లోబడుతున్నామా? మీరు యాకోబు 4:12 గాని చదివితే అక్కడ ఏముందంటే, ఒక్కడే ధర్మశాస్త్రము నియమించి న్యాయము విధించువాడు ఆయనే రక్షించుటకును నశింపజేయుటకును శక్తిమంతుడై ఉన్నాడు. చూసారా, ఒక్కడే ఇవ్వగలడు మనకి ధర్మశాస్త్రం. ఇంక వేరే వాళ్ళకి అధికారం లేదు. ఒక్కరికే రక్షించే అధికారం ఉంది, ఆయనే మనం రక్షించగలడు. ఒక్కరికే నశింపజేయటానికి శక్తిమంతుడు ఇంకెవ్వరికి కూడా లేదు. కానీ ఇక్కడ ఆయన స్థానాన్ని వీరు తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. గనుక మనం జాగ్రత్త పడాలి. ఆఖరి దినాల్లో రానున్న రోజుల్లో జూమ్ మీటింగ్స్ ఉండవు, వాట్సాప్ మీటింగ్స్ ఉండవు, ఈ గూగుల్ మీట్ ఉండదు, యూట్యూబ్ ఛానల్స్ ఉండవు, ఈ ఫేస్బుక్ లైవ్స్ ఉండవు. రానున్న రోజుల్లో కష్టకాలం రాబోతుంది. అందుకే దేవుడు ఇన్ని సూచనలు మన చుట్టుపక్కల పెట్టి ఉన్నాడు. సో మనం దీన్ని అర్థం చేసుకొని దేవునికి మనం దగ్గరగా జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి. మనకు రెండే దారిలోనే, ఒకటి దేవుని వైపు తిరగటం. మీరు ప్రకటన 14:12లో చదివితే అక్కడ ఏమనుందంటే, దేవుని ఆజ్ఞలను యేసుని గూర్చిన విశ్వాసమును గైకొనుచు ఉన్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనపడును. మన ఓర్పు కనపడాల. రేపొద్దున ఈ 10 ఆజ్ఞలు అప్పటికే మార్చేశాడు. ఈ సబ్బాత్ అనేది కూడా చాలా మంది ఆచరించడం లేదు. రేపొద్దున మనకి దేవుని యొక్క ముద్ర ఈ సబ్బాత్ మీద ఆధారపడి ఉంది. మనం ఈ ఆజ్ఞలు పాటించకపోతే, యేసుని గురించి విశ్వాసం మనలో లేకపోతే మనము ఎక్కడికి వెళ్తాం, ఎటువైపు ఉంటామో మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. కాబట్టి మనకున్న 2 దారుల్లో మనం యేసుక్రీస్తు వారి వైపు చూడాలని దేవుడు మనల్ని పదే చెప్తున్నాడు. మనకి ఇంకేం లేదండి, దేవుడు ఆల్రెడీ బైబిల్లో మొత్తం ఇచ్చేసాడు. మనమేమో పెద్ద జ్ఞానవంతులుగా దాన్ని మనం సొంత ప్రయత్నాలు చేయను. అసలు బైబిల్లో ఉన్నదాన్ని ఉన్నట్లుగా మనం ఆయన బ్లూ ప్రింట్ ఇచ్చేసాడు. పరలోకానికి ఒక బ్లూ ప్రింట్ ఇచ్చేసాడు బైబిల్ మొత్తంలో. ఆ బ్లూ ప్రింట్ లోనే మనకి మొత్తం కనపడుతుంది. ఆయన యొక్క ప్రేమ కనపడ, ఆయన యొక్క సహనం, ఆయన యొక్క కృప, ఆయన యొక్క
మంచితనం ఇవన్నీ దాంట్లో ఉన్నాయి. మళ్ళీ ఈ పాపపు ఊబిలో నుంచి ఆయన లేపి ఆ పరలోకానికి తీసుకుని వెళ్ళడానికి ఆయన ఎంతగానో ప్రయత్నం చేస్తున్నాడు. మనం ఎన్నిసార్లు పడిపోయినప్పటికీ తిరిగి మనం లేపి మళ్ళీ ఆయన దగ్గరకు చేర్చుకుంటున్నాడు దేవుడు. ఆ బ్లూ ప్రింట్ ని గుడ్డిగా ఫాలో అయితే కూడా చాలు, మనం ఇంకేం చేయనవసరం లేదు. సో ఇంతటితో నా యొక్క ప్రజెంటేషన్ ముగిస్తున్నానండి. ఈ యొక్క సమయం ఇచ్చిన దేవతి దేవునికి అదేవిధంగా ఆర్గనైజర్ కూడా నా యొక్క ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.